యోహాను సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే 12 నుంచి, సైనికులను సహస్రాధిపతియు యూదుల బండ్రోతులను యేసుని పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయన తీసుకుని పోయి, అన్న అంటే అన్న కైప అనేవాళ్ళు ప్రధాన యాజకులు అనమాట. అన్న అనేటువంటి ఆయన దగ్గర తీసుకెళ్లారంట. ఆయన ఎవరు అని అంటే చూడండి, అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కైపకు మామ. కైప అనే ఆయన అన్న ఎదురు ప్రధాన యాజకుడు. కైప ఏమని చెప్పాడు, ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పిన వాడు. మొట్టమొదటి అన్న దగ్గరికి తీసుకెళ్లారు. అన్న అంతా కూడా చూసి ఆయనకి మరి యేసు ప్రభువాన్ని కొంత తీర్పు తీర్చి తర్వాత కైప దగ్గరికి పంపించాడనమాట. ఉన్నాం ఇక్కడ మళ్ళీ మత్తయి సువార్తలో చూద్దాము. మత్తయి సువార్తలో అన్న దగ్గర నుంచి 57వ వచనంలో కైప ఎదుకు ఆయన తీసుకుని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉంది. పేతురు ఎక్కడున్నారు అంటే చూడండి, ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతం ఏమవునో చూడవల్లని బండ్రోతులతో కూడా కూర్చున్నది. పేతురు ఎక్కడున్నాడు అంటే ప్రధాన యాజకులు వాళ్ళతో కూర్చొని, బండ్రోతులు వాళ్ళ యొక్క సేవకులు వాళ్ళతో కూర్చొని ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి ఉన్నాడు, దూరం నుండి వెంబడిస్తున్నాడు. ప్రభు దగ్గర లేడు, అసలు భయపడిపోతున్నారు. శిష్యులందరూ కూడా భయపడి పారిపోయారు. కానీ దూరం నుండి చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా రకరకాల అబద్ధ సాక్ష్యాలు వెతుకుతున్నారు. కానీ అబద్ధ సాక్ష్యాలు చాలా మంది తీసుకొచ్చారు, కానీ ప్రభు వారి మీద ఏ సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. ఎక్కడ దొరకలేదు అబద్ధం చెప్తా ఉంటే. అప్పుడు 2 మనుషులు వచ్చారంట. వచ్చి 61వ వచనంలో వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలని చెప్పిను అన్నది. అప్పుడు ప్రధాన యాజకుడు ఎవరు, కయప లేచి, ఏమి నువ్వు ఉత్తరం ఏమి చెప్పవా, వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యము ఏంటి అని అడిగాడు. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి యేసు కామ్గా ఉన్నారు, ఏం మాట్లాడలేదు. అప్పుడు ప్రధాన యాజకుడు చూసి ఏమన్నారంటే, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాత్రం చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను అన్నాను. ఇవే నువ్వు దేవుని కుమారుడేనా అని అడిగారు. ఎవరు, కయప ప్రధాన యాజకుడు అడిగితే అప్పుడు ప్రభువు ఒక మాట చెప్పారు. ఇది చాలా ప్రశస్తమైన మాట. ఇది 64వ వచనం చూడండి. అక్కడ అందరి ముందు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు, బండ్రోతులు ఓ మంది ఉన్నారు, సైన్యం ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కురుపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశమేఘారుడై వచ్చుటయు మీరు చూతుడని చెప్పారు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు అక్కడ సర్వశక్తిని కురుపార్శ్వమున కూర్చుంటాడు. మళ్ళీ 2వ రాకడలో మేఘాలు, ఇక్కడ కూడా చెప్పారు ఆయన. చాలా మంది 2వ రాకడ వస్తుందో లేదో అని అనుకుంటా ఉన్నారు. కానీ ప్రభువు ఖచ్చితంగా 2వ రాకడలో ఆకాశం మేఘారుడై వస్తారు. అప్పుడు ప్రధాన యాజకుడికి చాలా కోపం వచ్చి ఏమన్నా చూడండి, తన వస్త్రం చింపుకొని వీడు దేవదూషణ చేశాను, ఇంకా మనకి సాక్షులు ఎందుకు, ఇదిగో మీరందరూ వింటున్నారు కదా, మీకేం తోస్తుంది అని ప్రజలందరినీ అడిగితే అప్పుడు వారు ఏమన్నారు, వీడు మరణమునకు పాత్రుడు, వీడు మరణమునకు పాత్రుడు అని చెప్పేసి అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను కుట్టిరి. కొందరు ఆయన నరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవరో ప్రవచించమని చెప్పి. ఇదంతా రాత్రి సమయంలో జరిగిందనమాట. నిన్న రాత్రి ఇవన్నీ ఎక్కువ తీర్పులు జరిగాయి. ఎంతోమంది ఆయన్ని హింసించి ముఖం మీద ఉమ్మి వేసి బుద్ధి కొట్టి నో చేశారు. అప్పుడు పేదరు కూడా ఉన్నాడు. కానీ అక్కడ దూరం నుండి కూర్చొని ఇక్కడ 69 నుంచి 75 వరకు చూసినప్పుడు ఒక చిన్న అమ్మాయి వచ్చి ఇదిగో నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అని అడుగుతారు. ఇంకొకరు వచ్చారు, ఇంకొకరు ఇలా 3 అబద్ధం చెప్పారు. నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి చెప్పించుకును ఒట్టు పెట్టుకుంటున్నాడు. అసలు ఆ ఏజంటే ఎవరో నాకు తెలియదు అన్నప్పుడు చూడండి 74 వచ్చిన. అందుకు అతడు పేతురు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి చెప్పించుకున్నట్టుకును ఒట్టు పెట్టుకున్నట్టుకును మొదలుపెట్టాను. వెంటనే కోడి కూసాను. ప్రభు ముందే చెప్పారు కదా, ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళా నేను వస్తానైనా నీ కొరకు నా ప్రాణం పెడతానని పేతురు అంటే, పేతురు నువ్వు ఇక్కడ అంటున్నావు కానీ నేనెవరో ఏసు ఎవరో నాకు తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధం చెప్తావు, అప్పుడు కోడి కూస్తుందని చెప్పారు. అప్పుడు గుర్తొచ్చింది యేసు తనతో అనే మాట
పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుకలిపోయి సంతాపపడి ఏడ్చాడు. ఇవన్నీ రాత్రి సమయంలో జరిగాయి. ఇలాగైనప్పుడు ఉదయం అయిపోయిందనమాట. ఉదయం యోహాను సువార్తలో రాస్తారు, ఉదయం 6 గంటలు కావచ్చు. అక్కడ అప్పుడు ఉదయం అయినప్పుడు ఇంకా యేసు ప్రభువుని చంపేయాలి, మరణానికి పాత్రుడని అందరూ కేకలు వేశారు కదా, మరి ఆయన్ని మరణానికి అప్పగించాలని చెప్పి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించింది. అప్పుడు అధికారి ఎవరంటే పొంతి పిలాతు. ఆ పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే రాత్రంతా కూడా కేకలు వేశారు, ఉమ్మి వేసి రకరకాలు ఎన్ని చేసినప్పుడు శిష్యులు దూరం నుండి చూస్తున్నారు. యోధా కూడా చూస్తున్నాడు. యోధా ఇస్కరియోతు అప్పటికే 30 వెండి నాణేలకి మాట్లాడుకొని వాళ్ళ దగ్గర తీసేసుకున్నాడు. తీసుకొని అప్పుడు చూస్తూ ఉన్నాడు అనమాట. పొంతి పిలాతు దగ్గరికి అప్పచెప్పినప్పుడు చూడండి 27:3లో అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెలు ప్రధాన యాజకుల ఎదుకును పెద్దల ఎదుకును మరలా తెచ్చి పరిగెట్టుకుంటా వచ్చాడు. అయ్యా నాకొద్దు, ఈ 30 నాణేలు నాకు అవసరం లేదు, మీరే తీసుకోండి అని ఎంతో ప్రాధేయపడి పశ్చాత్తాపడ్డాడు. వచ్చి నేను నిరపరాధ రక్తంను అప్పగించి పాపం చేశాను అని ఎంత ప్రాధేయపడ్డాడో. అయితే వాళ్ళు ఏమన్నారు, దానితో మాకేమి, నువ్వే చూసుకోమని చెప్పారు. అప్పుడు ఆ 30 వెండి నాణేలు ఏం చేశాడు, దేవాలయంలో బాగా వేశాడు, పోయి ఉరి పెట్టుకునేది. ఇక్కడ అపొస్తలుల కార్యాలు చూడండి. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో 18వ వచనంలో ఉంది. ఏమనంటే యోధా ద్రోహము వలన సంపాదించిన రూకల్నిచ్చి ఒక పొలం కొనేది. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చాను. యెరూషలేములో ఉంటున్న ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. యోధా ఆయన అప్పగించినటువంటి యోధా ఎలా చనిపోయాడు అంటే ఉరి వేసుకున్నాడు. తర్వాత ఆయన సంపాదించిన డబ్బులన్నీ కూడా దేవాలయంలో పారేసేసి తల కిందగా పడి నడిమికి బద్దలైపోవడం వలన అతని పేగులని బయటికి వచ్చేసాయి. చాలా భయంకరమైన మరణం అన్నమాట. అయితే యోధా ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద పడి, ప్రభా నన్ను క్షమించు, నేను ఎంత తప్పు చేశాను అంటే ప్రభువు తప్పకుండా క్షమించి ఉండేవాడే. ఎందుకంటే ఆయన ఎవరైతే మారుమనసు పొంది క్షమాపణ అడుగుతారో తప్పకుండా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరి క్షణంలో కూడా ఆ దొంగను కూడా ఆయన క్షమించాడు కదా. కానీ మరి యోధా అంటే తక్కువలేకపోయాడు. అయ్యో నా ప్రభువుకి ఎంత భయంకరమైనటువంటి శిక్ష విధింపబడిందా అని పశ్చాత్తాపడ్డాడు. కానీ ఆ పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపము కాదు. పశ్చాత్తాపము పడ్డాడు కానీ ప్రభు దగ్గరికి రాలేకుండా ఆవేశంలోని మరి మరణము ఆ విధంగా మరి పాతాళానికి వెళ్ళిపోయేటువంటి మరణం సంభవించింది. అయితే అది పెట్టి పొలము కొన్నారు. దాని పేరు అక్కేదమైనటువంటి పొలము, రక్త పొలం అంటారు. సరే అయిన తర్వాత ఈ పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత పిలాతు అప్పుడే తీర్పు తీర్చలేదు. లోకోత్సవార్త చూడండి ఒకసారి. లోకాసువార్తలో పిలాతు ఇక్కడ 23వ అధ్యాయంలో చూడండి. వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించు, కైసరుకు పని ఇవ్వద్దని ఇలాంటి రకరకాల నేరాలు ప్రభువారికి చెప్తా ఉన్నారు. చెప్తా ఉంటే అప్పుడు పిలాతు అడిగాడు 3వ వచనంలో, నీవు యూదుల రాజు అని అడిగితే ఆయన అవును నువ్వు అన్నట్టే అన్నారు. అనిన తర్వాత పిలాతు మరి ప్రధానాధికులతోనూ జనసమూహంతోనూ ఏమన్నారంటే, ఈ మనిషి ఎందుకు నాకు ఏ నేరమో కనబడలేదు అంటే ఇక్కడ ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? అయితే వారందరూ ఏమన్నారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఎంతవరకు యూదయ దేశం అంతగా ఉపదేశించు ప్రజలను రేపుతున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు. ఎందుకంటే పిలాతుకి చాలా మనసు అంగీకరించట్లేదు. యేసు ప్రభువుని మరణానికి అప్పగించాలని సేవ చేద్దాం అనుకుంటున్నారు. ఎంత మరి ఆయన ఏ నేరము నాకు కనబడలేదే, నేను ఎలాగ ఆయనకి శిక్ష విధించగలనని ఆయన ఆలోచిస్తూ ఉంటే అంతలో ఒక చిన్న కారణం దొరికింది. ఏంటి, వీళ్ళందరూ అన్నారు గలిలయ దేశం వరకు ఎంతవరకు యూదయ దేశం అంతా కూడా ఇతను ఉపదేశిస్తూ నేనే దేవుడని
చెప్పుకుంటున్నాడయ్యా అనగానే పిలాతు ఒక పాయింట్ పెట్టాడు. ఏమనంటే, ఏంటి ఇతను ఈ మాట విని ఈ మనుషుడు గలలేడా అన్నాడు. అవును గలలేడే, ఆయన నజరేతు నుంచి పెరిగారు ప్రభువారు, గలలేలోని నజరేతు ఉంది. అవును ఈయన గలలేడు అనగానే అప్పుడు వెంటనే ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశం వాడని తెలుసుకుని వెంటనే ఆయన్ని, అమ్మ నాకెందుకు, ఇంకా హేరోదు ఉన్నాడు కదా అక్కడ గలిలయ దేశం రాజు, హేరోదు దగ్గరికి పంపిద్దామని చెప్పేసి వెంటనే హేరోదు దగ్గరికి పంపించేశాడు. ఎవరు? పిలాతు పంపిస్తే అప్పుడు చూడండి 8వ వచనంలో, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు? ఆయన గురించి చాలా సంగతులు విన్నాడు. ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షిస్తున్నాడు ఎప్పటి నుంచో హేరోదు రాజు. కానీ అది బహుకాలం నుండి ఆయన చూడగలరు. అంటే అది నిజమైన సంతోషం కాదది. చూడండి, అప్పుడు ఆయన చూచినప్పుడు చాలా ప్రశ్నలు అడిగాడట. ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇవ్వలేదు. అప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు అందరూ నిలబడి ఆయన మీద తీక్షణంగా నేరం ఉంటుంది. అప్పుడు హేరోదు రాజు ఏం చేశాడు చూడండి, తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపాసించి ఆయన ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపాడు. అంటే ఎగతాళి చేశాడు. హేరోదు ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాడు. హేరోదు యేసుని చూసి ఏదైనా ఒక సూచక్రియ చేస్తే చూద్దామా అనుకుంటా ఉన్నాడు బహుకాలం నుండి. కానీ ఆ రోజు చూశాడు. చూసిన తర్వాత వెంటనే అక్కడ మళ్ళీ అపాసించి తృణీకరించి ప్రశస్తమైన వస్త్రం, అంటే అది మంచి మనసు ఇచ్చిన వస్త్రం కాదది, అది ఎగతాళిగా చేసినటువంటి పని చేసి మళ్ళీ ఏం చేశారంటే, పిలాతు నాకొద్దు, నేను కాదు తీర్పు ఇచ్చేది, మళ్ళీ పిలాతేనే ఆయనే చూసుకోమని చెప్పి పంపించేస్తే అప్పుడు 12వ వచనం చూడండి, అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రువులు అయింది, ఆదినముని ఒకరికొకరు మిత్రులు అయింది. చూడండి, అక్కడ కూడా ప్రభావం ఆకర్షణలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు. నిన్న రాత్రి చెవి తెగ నరికినప్పుడు, దాసం చెవి నరికినప్పుడు అది వెంటనే అతికించి ముట్టి పాటు చేశారు ఆయన ఆ క్షణంలో కూడా. అలాగే ఇక్కడ కూడా హేరోదును పిలాతు ఒకరికొకరు శత్రువులు అంటే ఆదినముని మిత్రులు అయిపోయారట. వారు ఎక్కడికి వెళ్ళారు కానీ ఆయన అద్భుతగాడు, ఆశ్చర్యకరుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఆ విధంగా జరిగింది. మళ్ళీ పిలాతుని పంపించేస్తే అప్పుడు చూడండి 27 మత్తయి 27వ అధ్యాయంలో ఉంది, యోహాను సువార్తలో ఉంది, అన్నింటిలో ఉంది. మత్తయి 27లో చూడండి, యేసు పిలాతు దగ్గర నిలబడి 11వ వచనం, అప్పుడు యూదుల రాజు నీవేనా అని అడిగారు. అవును నువ్వు అన్నట్టే అన్నాడు ప్రభువా. అప్పుడు ఏమి వీళ్ళు నీ నేరాలు మోపుతుంటే ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదని అంటే ఏమీ మాట్లాడలేదు. అయితే ఆయన ఒక మాటకైనా ఉత్తరం వేయలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడింది. అప్పుడు ఒక మాట అడిగాడు, ప్రజలందరినీ నిలబెట్టి అందరూ ఉన్నారు, కొన్ని వేల మంది జనం. పిలాతు అడుగుతున్నాడు, మనకి పస్కా పండుగ కదా ఈరోజు, మనకి ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీ ఉంది. ఏమని? చెరసాలలో ఉండేవాళ్ళని ఒకరిని విడుదల చేస్తాం. మనం ప్రతి సంవత్సరం ఒక ఖైదీని మనం విడుదల చేస్తుంటాం. యేసుప్రభు వారు కూడా ఖైదీగానే ఉన్నారు, బంధింపబడినట్టుగానే ఉన్నాడు. ఆయన బంధించి తీసుకొచ్చారు. మరి ఈయన కూడా ఒక ఖైదీయే. చెరసాలలో చాలా మంది ఖైదీలు ఉన్నారు. అయితే ఒక ఖైదీ ఉన్నాడు, మరి అతని పేరు బరబ్బ. కాబట్టి ఏమన్నారంటే, బరబ్బ నిన్ను విడుదల చేయాలా లేకపోతే క్రీస్తు అనబడిన యేసునా అని అడిగారు అనమాట. ఈ బరబ్బ అనేవాడు ఎవరు? చూడండి, ఇక్కడ మార్క్స్ వార్తలో రాశారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం 6వ వచనంలో బరబ్బ ఎవరు అని అంటే, అధికారులు ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉండిన బరబ్బ అని ఒక దొంగ. యోహాను ఎలా రాశాడు చూడండి, యోహాను 19వ అధ్యాయంలో ఉంటాడు. బరబ్బ 18వ అధ్యాయంలోని ఈ బరబ్బ బందిపోటు దొంగ, భయంకరమైన దొంగ అనమాట, బందిపోటు దొంగ. ఆ దొంగని విడిపించండి కానీ యేసుని మాత్రం సిలువేయమని చెప్పేసి అందరూ కేకలు చేస్తే అప్పుడు ఆ తీర్పు తీర్చేటప్పుడు ఆ న్యాయపీఠం మీద ఉండేటప్పుడు పిలాతు ఆయన భార్య ఒక కాగితం పంపింది, ఒక ఉత్తరం పంపింది. చూడండి ఏమని, మత్తయి 27వ అధ్యాయం ఆ నీతి 19వ వచనంలోని, అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య ఒక
మెసేజ్ పంపింది. ఏమని? అయ్యా, నీవు ఆ నీతిమంతుల జోలికి పోవద్దు, ఈ బ్రతు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతుందని అతని ఎందుకు ఒక వర్తమానం పంపింది. పాపం ఆమె కూడా, అయ్యో ప్రభువాన్ని, యేసు ప్రభువాన్ని ఎలాగా నా భర్త ఎలాగా తీర్పు తీరుస్తాడో, ఎందుకు ఈ శాపం నా మీదకని అనుకొని పంపితే కూడా ప్రజలకు భయపడిపోయాడు. అంటే అప్పుడు మళ్ళీ అడిగాడు 21 ఈ ఇద్దరు నేను ఎవరిని విడుదల చేయాలి అని అడిగితే బరబ్బనే విడుదల చేయండి, యేసుని సిలువ ఏంటి అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు పిలాతు 23 ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసిందని అడగా వారు సిలువ వేయమని మరీ ఎక్కువ కేకలేస్తే ఇక పిలాతు ఏమనుకున్నాడంటే, ఇక లాభలేదు, నా మాటకి ఎవరు వాల్యూ ఇవ్వట్లేదు అని పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే కానీ తన వల్ల ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం వెనుక చేతులు కడుక్కున్నాడు. అందరి ముందు చేతులు కడుక్కొని, నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, ఇంకా నాకేం సంబంధం లేదు, నేనేంటి తీర్పు తీర్చలేను, ఇంకా మీరే చూసుకోండి అని వదిలేశాను. అప్పుడు ప్రజలందరూ ఏమంటున్నారు చూడండి, వాడి రక్తం మా మీద మా పిల్లల మీద, అంటే ఎంత కక్ష కట్టుకుని ఉన్నారు ప్రభువారు. మా మీద మా పిల్లలు శాపం వచ్చినా పర్వాలేదు, మేమేమైపోయినా పర్వాలేదు, కానీ అతడు శిక్షింపబడాలి, సిలువ వేయబడాలి అని అన్నప్పుడు అప్పుడు ఆయన్ని సిలువ వేయడానికి అప్పచెప్పేస్తే అప్పుడు చూడండి సైనికులు అధికార మందిలో తీసుకొని పోయి అందరినీ సమకూర్చి వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రనంగి తొడిగించి ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తలకి పెట్టి ఒక రేళ్ళు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎంత మోకాడుకొని యూదుల రాజానికి శుభమని చెప్పి అన్నీ చేసి యోహాను సువార్తలో ఏం రాశారంటే 19వ అధ్యాయం చూడండి. పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించారు. ముళ్ళ కిరీటము ఆయన తల మీద పెట్టి ఊదాడం కోసం తొలగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి అన్నీ చేసిన తర్వాత మళ్ళీ పిలాతు ఏం చెప్తున్నాడంటే, ఈయన ఎందుకు నాకు ఏ దోషము కనబడలేదు అని చెప్పాడు. అప్పుడు యేసు ప్రభువు చూడండి, ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి వచ్చాడు. ఆ న్యాయపీఠం దగ్గర నుంచి బయట వెలుపలికి వచ్చినప్పుడు పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాడు. ఇదిగో ఈ మనుష్యుడు అని చెప్పాడు. అప్పుడు ఇంకా ఎక్కువ కేకలు వేశారు, బయట తీసుకుని ఇంకా ఉన్నారు కదా ప్రజలు బయట. అప్పుడు దేవుని కుమారుడు అనేది ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి అని చెప్పి చాలా చేసి అప్పుడు యేసు ప్రభువు ఒక మాట అన్నారు చూడండి. ఇక్కడ 10వ అంటున్నారు, పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయడానికి నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం కలదని విరుగు అంటే పొరపాటు అన్నారు. పైనుండి నీకు ఇవ్వబడితేనే కదా నీకు అధికారం, నువ్వేం చేయలేవు, నీ ఎదురు నువ్వేమేం చేయలేవు అని చెప్పారు. ఎన్న అయిన తర్వాత అప్పుడు ఆయనకి సిలువను ఇచ్చి మరి ఆయనని చూడండి తీసుకుని 17వ తీసుకొని పోతున్నారు. ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమున్న చోటికి వెళ్తూ ఉండేటప్పుడు అక్కడ లూకా సువార్తలో రాయబడింది, స్త్రీలందరూ ఎంతో ఏడుస్తూ ఉన్నారు. అయ్యో ప్రభుని ఇలా వేస్తున్నారని ఆమె ఎంతో ఏడుస్తున్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు. ఏమనంటే, అమ్మా నా గురించి ఏడవకండి, మీ నిమిత్తము యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ఏడవండి, నా గురించి ఏడవద్దు. మీ రక్షణ మీదే, మీ పిల్లలు మీ గురించి మీరు ఎలాగ వాళ్ళని నడిపిస్తారో మీరు ఆ విధంగా ఏడ్చి వాళ్ళని మంచి మార్గంలో తీసుకొని రండి అక్కడ కూడా స్త్రీలకు చెప్పాడు. తర్వాత ఆయన సిలువ మోసుకొని వెళ్తూ ఉంటే దారిలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి, మోసుకొని నడవలేకపోతుంటే అక్కడ కురేనీయుడైన సీమోను చూడండి, లూకా సువార్తలో అన్ని అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో వాళ్ళు వెళ్లిచుండగా మత్తయి సువార్త 27 కూడా ఉంది 32 వాళ్ళు వెళ్లిచుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనపడగా పాపం ప్రభువు సిలువ మోసుకుని వెళ్ళలేకపోతా ఉంటే ఆ సీమోను అనేటు ఆయన కురేనీయుడు అయిన సీమోను ఆయనను బలవంతం చేశారు. అలా కొంచెంసేపు మోదుగురా అంటే అలా మోసుకుని వెళ్ళన్నారు. అంతేకాకుండా అక్కడ ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టారు, యేసు ప్రభువు సిలువకి యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరం రాసి ఆయన తలకు పైగా ఉంచారు. అలాగే అదే రోజు యేసు ప్రభువుతో కూడా 2 నేరస్తులు కూడా ఆ రోజు వాళ్ళకి శిక్ష పడింది. వారిద్దరూ నేరం చేసిన వారు, బైబిల్లో చూడండి, వారిద్దరు నేరం చేసిన వారు. యేసు ప్రభు అయితే నేరం చేయను, నిర్దోషుడు, ఆయన నేరం చేయలేని వ్యక్తి.
మిగతా ఇద్దరు నేరం చేసినవారు. వారికి కూడా అదే రోజు శిక్ష పడింది, సిలువ. ఆ దినాల్లోనే సిలువ అనేటువంటి శిక్ష అనమాట. అది వాళ్ళకి ఆనవాయితీ. కాబట్టి కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని యేసు ప్రభువాన్ని కపాలమైన స్థలంలో తీసుకుని వెళ్ళి, అది గొల్గోతా అనేటువంటి పేరు, అక్కడ ఆయనని సిలువ వేయడానికి తీసుకుని వెళ్ళారు. తర్వాత ఇక్కడ యోహాను సువార్త 19 మాట చెప్పి నేను ముగిస్తున్నాను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండేది. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడింది. ఏమని రాశాడు? పిలాతు పైన విలాసము, యూదుల రాజైన నజరేయుడకు యేసు, అయ్యన్నారే అని ఉంటుంది. యూదుల రాజైన నజరేయుడకు యేసు అని పై విలాసం రాయించి పెట్టారు. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో రాయబడిందంట. కనుక యూదుల్లో అనేకులు దానిని చదివి అప్పుడు అన్నారట ప్రజలు, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయం కానీ యూదుల రాజు అని రాయవద్దని చెప్పారట. చెప్తే వాడు పిలాతు అన్నాడంట, ఏమో నాకు తెలియదు, నేనేం రాశానో నాకు నేను తెలియదు. చూడండి అక్కడ 21 వచనంలో, యూదుల రాజునని వాడు చెప్పినట్టు రాయము, కానీ యూదుల రాజు అని రాయొద్దండి అని చెప్తే పిలాతు ఏమని చెప్పాడు చూడండి, నేను రాసినదేమో రాసింది. పిలాతు కూడా ఆఖరి వరకు పాప ప్రభువాన్ని మరి రక్షించాలని చూశాడు, కానీ ఆయన వల్ల అవ్వలేదు. అలా చేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభువారు ఆ విధంగా శిలువ మోసుకుంటూ గొల్గొతా అనేటటువంటి ఆ మండు టెండలో గబ్బకా అనేటువంటి పేరు, అక్కడ ఆయన శిలువ మీద వేలాడుతూ ఉన్నారు. వేలాడుతుండేటప్పుడు ఎంతో మంది మత్తయి సువార్త 27 అధ్యాయం చూడండి, ఇక్కడ 40 వచనంలో ఆ మార్గంలో వెళుచుండిన వాళ్ళంట తల ఊపుతూ, దేవాలయం పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకో, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుంచి దిగు అని చెప్పుతూ ఆయన దూషించింది. అలాగే శాస్త్రులు, పెద్దలు 41 వచనం అందరూ అలాగే అన్నారు. ఇంకా చూడండి చాలా ఉన్నాయి, అన్నీ చదివితే తెలుస్తుంది. అప్పుడు ఇంకెవరు కూడా ఉన్నారట, 44 వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన నిందించారు. ఇక్కడ చూస్తున్న మనుషులు ఒక్కడే కాదు, ఆయనతో కూడా సిలువ వేయబడి బందిపోటు దొంగలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు కూడా తిడుతున్నారంట. చూడండి ఎంత ఆశ్చర్యం. అంటే ఆఖరి వరకు కూడా ఆయన్ని ఆ పక్కన వేలాడుతూ ఉన్నా కానీ వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళందరూ తిడతా ఉంటే వాళ్ళు కూడా తిడుతూనే ఉన్నారు. ఈ విధంగా ప్రభువారు భయంకరమైనటువంటి ఆ యొక్క శిలువ మరణానికి అప్పగింపడినప్పుడు ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు అలాగే ఎంతో మంది ఆయన దూషించడం చేస్తున్నారు. మరి అప్పుడు ప్రభువారు శిలువలో వేలాడుతూ ఆయన 7 మాటలు, సప్తసంతులు, గోల్డెన్ వర్డ్స్ అంటారు, అవి ఏం చెప్పారో ఏం మాట్లాడారో అనేది మనం తర్వాత నేర్చుకుంటాం. ఇంతవరకు ఏంటంటే ప్రభువారి మీద చేసినటువంటి నేరారోపణలు జరిగాయి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్. మంచిగా అదైతే ప్రసాద్ గారి ముందుకు వచ్చి మాట్లాడతారు. పాట అయిన తర్వాత రావాల్సింది కూర్చున్నాం. చూసినలో మీకు అందరికీ శుభములు. ఈ దిన మంచి శుక్రవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు మీ అందరితో పాటు ఈ ఆలయంలో చేరి దేవుని స్తుతించడానికి, అలాగే ఆయన చివరిసారిగా సిలువలో పలికిన మాటలను బట్టి దాన్ని ధ్యానించడానికి కొన్ని నిమిషాలు దేవుని ఇచ్చిన సమయం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ, ప్రతి వారు కూడా మంచి ఆశీర్వాదం కలుగుతుందాక. ఎందుకంటే ఎవరైనా చనిపోయే ముందు కొన్ని మాటలు మాట్లాడతారు. కొన్ని నెల ఇదే రోజు డాక్టర్ నోబు గారు పఠించారు. దేవుని ఆశీర్వాదంలో ఒకటి మన అందరి వరకు ప్రార్థన చేస్తున్నారు. 18వ తేదీ బాగా గుర్తొచ్చింది. చివరి మాటలు ఎక్కువ ప్రాముఖ్యమైనవి మన జీవితంలో. ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, పుట్టిన మొదలుకొని చనిపోయిందాక మాట్లాడతాం, కానీ చివరి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. నోబుల్ గారు ఐసీయూలో వెళ్ళారని మా అక్క ఏడుస్తూ చెప్పింది నెల్లూరుకి.
అప్పుడు మేము బయలుదేరి వచ్చాం. అప్పటికి 1 day అయింది. ఆయన చూద్దామని లోపలికి వెళ్ళినప్పుడు ఆయన చెప్తారు, ఆయన మాట్లాడలేదు కానీ అన్నం ఆకలిగా ఉందని నేను చెప్పాను. ఆయన చెప్పాడు. అది నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు. అంటే చివరి మాట అంత ప్రశస్తమైన అన్నమాట. అట్లా యేసుక్రీస్తు అనేక లక్షల మందికి ఈ లోకంలో అనేక వ్యాధులు, నిబాధలు, తర్వాత కష్టాల్లో అనేక మందిని ఆదరించాడు. అలాగే ఈ క్షణం వరకు కూడా మనందరినీ అలాగే పోషిస్తూ మనం అడిగిన సమస్యలు, మనకున్న సమస్యలు ఆయన ముందు పెట్టినైతే వెంటనే ఆయన్ని తీర్చి సమాధానం దయచేస్తూ ఉన్నాడు. ఈ మొదటి మాట లోకాసు వార్త, దయచేసి లోకాసు వార్త చూడండి 23:34. ఎవరైనా చూద్దామా? యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని అడిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆయన 7 మాటలు చాలా ముఖ్యమైన, అమూల్యమైన, ప్రశస్తమైన. ఈ 7 మాటల్లో మొదటి క్షమ గురించి చెప్తున్నాడు. ఆయన మరణం గురించి వాళ్ళందరూ ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు అని చెప్తున్నాను అన్నమాట. మనం ప్యాషన్ వీక్, హోలీ వీక్ అని ఈ వారం అంతా మనం జరుపుకుంటున్నాం కదా. యేసు లాస్ట్ వీక్ గాడి మీద ఊరేగించి యెరూషలేమును జయప్రవేశం చేశారు. ఆ వారం రోజులు ఏం జరిగాయో ఒకసారి మనం చూసినట్లయితే, మొదటి ప్రవేశించిన తర్వాత ఆయన వెంటనే చేయలేదు. ఇది యెరూషలేము దేవాలయాన్ని క్లీన్ చేయాలంటే చాలా పెద్ద దేవాలయం అది, మన ఒక్కరి వల్ల కాదు. కానీ యేసు యెరూషలేము దర్శించి అందులో క్రయ విక్రయాలు చేసేవాళ్ళు. గువ్వలు అమ్మేవాళ్ళు, పావులు అమ్మేవాళ్ళు, జింకలు అన్నీ బలి కల్పించే అన్ని అమ్ముతుండే. వాళ్ళ పీఠలను పడదోసి, వాళ్ళ బలాన్ని పడదోసేసి చాలా భయంకరంగా ఆవేశంతో ఊగిపోయి యేసు ప్రభువు వాటిని పడదోసాడు. దాని తర్వాత అవన్నీ క్లీన్ చేశాడు అనమాట ఆయన ఒక్కడే. అది కీర్తన గ్రంథం 48వ అధ్యాయంలో ఉంటుంది. ఏది కూడా ఆయన చేసేది ప్రతిదీ ముందుగా తెలియపరచబడింది అనమాట. ఆయన అంతటా ఆయన ఏం చేయలేదు, కానీ అన్నీ చేయాలి కాబట్టి సోమవారం దాన్ని ఆ దేవాలయాన్ని శుభ్రపరుస్తారు. అందుకే శుద్ధీకరణ సోమవారం అని అంటూ ఉంటారు. జనరల్గా ఈ వారంలో రకరకాల చాలా మంది అనుకుంటారు, కానీ మెయిన్ ఈ జరిగినాయి కాబట్టి నేను ఒకరు రాసినవి కాబట్టి అవి చెప్తున్నాను. తర్వాత సోమవారం అంతా క్లీన్ చేసి దేవాలయాన్ని శుభ్రపరుస్తారు కాబట్టి శుద్ధీకరణ సోమవారం అని అంటారు. తర్వాత యేసు చేసిన పనికి ఆ శుద్ధీకరణ చేసి ఇవన్నీ పనులు పడగొట్టిన దానికి వ్యాపారులు, అక్కడ ఉండే యాజకులు, పరిసయ్యులు అందరికి వెళ్ళిపోయి హేరోదు మహారాజు, వాళ్ళ కింగ్ హేరోదు కాబట్టి ఆయన దగ్గర పోయి కంప్లైంట్ చేసి అలా అన్నీ చేశాడండి ఈయన అని ఆయన్ని సంబంధించిన ఎక్కడైనా ఆయన తప్పాలని ఉద్దేశంతో ఆయనకి కంప్లైంట్ చేస్తారనమాట. అట్లాంటి నిర్ణయం తీసుకుంటారు. ఎవరు? ఈ వ్యాపారస్తులు, యాజకులు, పరిసయ్యులు అందరు హీరోలతో కలిసి డిస్కషన్స్ పెట్టి అందులో ఆయన చంపాలా ఎట్టయినా అని. అందువల్ల మంగళవారాన్ని అవిశ్వాస తీరాణంగా కుట్ర చేసిన దినంగా మంగళవారాన్ని పిలుస్తారు. బుధవారం నాడు ఏం చేస్తారంటే, శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూద, వాడు క్యాషియర్గా ఉంటాడు. ఎక్కడికైనా పోతే ఎవరైనా 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే యేసు ప్రభు యూదాన్ని పెట్టాడు అనమాట. మీ దగ్గర ఉంచు, ఏదైనా వాళ్ళకి తినడానికి కానీ కొనుక్కోవడానికి ఏదైనా అవసరం అవుతారు. వాళ్ళు ప్రదేశాలని వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన శిష్యులు ఇస్కరియోతు యూదాన్ని క్యాషియర్గా పెట్టారు. ఆయన్ని కొట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడ వీక్నెస్ ఉంటుందో జనరల్గా మనం కూడా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఆఫీస్లో ఎవరికి దగ్గర పనులు అవుతాయో వాళ్ళని కొట్టుకుంటారు. వాడి దాకా అయితే ట్రాన్స్ఫర్ అయిపోద్ది, లేదా వాడి దాకా అయితే బిల్స్ శాంక్షన్ అవుతాయి. చాలామంది కాంట్రాక్టర్స్ అట్లే చెప్తా ఉంటారు, వాళ్ళ లోన్ పట్టుకుంటే నీకు అన్నీ అయిపోతాయి, ఇంటికాడ కూర్చుంటే అన్ని సంతకాలు చేస్తే అయిపోతాయి. కాబట్టి అట్టని వీక్నెస్ ఉండేవాళ్ళని పట్టుకుంటారు. యోధాను పట్టుకొని 30 వెండి నాణాలకి యేసు ప్రభువును అమ్మేసేటట్టు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి 30 వెండి నాణ్యాలు ఇచ్చి యోధాని వాడుకుంటారు అన్నమాట. కాబట్టి దాన్ని యోధా ఇస్కరియోతు డే అని చెప్తా ఉంటారు జనరల్గా.
తర్వాత గురువారం నిన్న మనం చేసాం కదా, లాస్ట్ నియమం ద్వారం, లేకపోతే లాస్ట్ సప్పర్ అని మనం వింటాం. యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శరీరాన్ని గుర్తుగా ఆ రొట్టెని మనకి ఏ విధంగా అయితే లాస్ట్ అందరూ వచ్చారు మీరు, అలాగే రక్తాన్ని గుర్తుగా ద్రాక్షారసం మనం తీసుకొని అది జరిపారనమాట. ఆ విధంగా చేయలేని ఆయనే చెప్పారు. కాబట్టి ఈ క్షణం వరకు ప్రపంచంలో అనేక లక్షల ఆదివారాల్లో, అనేక లక్షల దేవాలయాల్లో ఈ దినం కూడా జరుపుతూ ఉంటారు ఆ యొక్క ఆచారాన్ని. కొన్ని నేను హైదరాబాద్ అక్కడ చూసిన ప్రతి వారం జరుపుతారు. ప్రతి ఆదివారం ముందుగా పోవాలైతే అది జరిపిన తర్వాత ఆరాధన జరిగిస్తారనమాట. దాన్ని నియమ బుధవారం అంటారు. తర్వాత ఫ్రైడే యేసుప్రభుని సిలువ వేయడం, గుడ్ ఫ్రైడే అంటారు. అసలు గుడ్ ఫ్రైడే నేను చిన్నప్పుడు నుండి వింటాను, ఏదైనా ఫ్రైడే అంటారు కదా, గుడ్ ఫ్రైడే ఎందుకు పెట్టారు అది నాకు అప్పుడు తెలిసేది కాదు. అలాగే వచ్చినప్పుడు డిగ్రీ పీజీ చదువుతూ నన్ను చాలామంది అడిగారు, చనిపోయింది దాన్ని గుడ్ ఫ్రైడే అంటారు ఏంటంటే అని చెప్తే దానిలో ఉండే సారాంశాన్ని మళ్ళీ నేను వేరే వాళ్ళని అడిగి అన్ని చేసి వాళ్ళు చెప్పారు, ఇదేనో యేసుప్రభు నీ పాపం నిమిత్తం, మన పాపం నిమిత్తం ఆయన సిలువలో పట్టుబడి చేశాడు అని చెప్పాను. కాబట్టి దాన్ని ఇదేమో గుడ్ ఫ్రైడేగా మనం ఆచరిస్తాం. ఇంకా సాటర్డే అంటే లాజరస్ డే అంటారు. లాజర్ని లేపిన దినం శనివారం అన్నమాట. ఆయన 3 దినాలు ఇంకా 4వ దినం వేస్తాడు వేసుకుని లేచి మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోజనం కూర్చున్నప్పుడు కొన్ని లక్షల మంది ఆయన చూడడానికి వచ్చారు. చనిపోయిన మనిషి లేచి మళ్ళీ అప్పుడు డైనింగ్ చేస్తూ ఉంటాడు. యేసుప్రభుతో పాటు పక్కనే లాజరు కూర్చొని బైబిల్లో ఉంది మాకు సువార్తలో. ఆయనతో పాటు భోజనం చేయడం కూర్చోలో వచ్చి చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు లాజర్ని చూడాలని. 3 దినాలు ఎట్టున్నాడు, 4వ దినం మనిషి బయటికి రావడం అని. వాళ్ళకి అప్పట్లో మెడికల్ ఇవి ఏం లేవు, కానీ యేసుప్రభు చేసిన అద్భుతమైన కార్యం అన్నమాట. అంటే ఈ మరణం మీద జయం ఉంది, లాజర్ని లేపాడనే దాని మీద మనం చూసినట్లయితే అలా అనేక మంది నాయకులని గ్రామీణ విధవరాలు కొడుకుని లేపడం, చనిపోతే పాఠం ముట్టుకు లేపడం. కాబట్టి అప్పుడే ఆయనకి మరణం మీద విజయం. కాబట్టి ఫస్ట్ వచ్చిన ఒక వర్డ్, తండ్రి వీరు ఏం చేయకుండా వీరు ఎదుగున కనుక వీరిని క్షమించండి. ప్రభు అయిన యేసు సిలువలో కలిగిన 7 మాటలు ప్రభు విలువైనవి, చాలా అమూల్యమైన అన్నమాట. ఇప్పుడే మా అక్క చెప్పింది కదా, ఆయన ఎలా ఒప్పగింపబడ్డాడు అనేక విషయాలు బైబిల్ ద్వారా చూసి చెప్పి రెఫరెన్స్ కూడా చదివి వినిపించింది. అమూల్య సహజంగా మనుషులు ఎవరైనా జరిగిపోయినప్పుడు లాస్ట్ మాట్లాడిన మాట ఎంతో ప్రాముఖ్యంగా ఎంచబడతా ఉంటాయి. అడిగాడు, నన్ను అడిగాడు, లేకపోతే నాకు ఇట్లా చెప్పాడు, లేకపోతే ఈ విధంగా ఉన్నాయి, ఇంత డబ్బు లాకర్లో ఉంది, లేకపోతే ఫిక్స్డ్గా ఉన్నాయి, గొప్పలు అయితే అవి చెప్తా ఉంటాం. మనకేం లేదు అనుకుంటే అక్కడి, కానీ ఆ ప్రాముఖ్యమైన వర్డ్స్ భగవంతుడే, దేవుడే సాక్షాత్తు మనం చెప్పిన మాట మనం ధ్యానిస్తామంటే మనం ఎంతో ధన్యులు. చేసిన ప్రతి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసి ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాం అంటే మనం ఎంతో దర్శనం పొందిన వాళ్ళనే అయ్యాం. భగవంతుడే కలిగిన 7 మాటలు మనం చూసినట్లయితే యేసుప్రభు పరలోక ద్వారం, అదే అక్కడ ఉన్నాడు అనుకోండి, పరలోక ద్వారం ఆయన ముందు అక్కడ నిలబడుతుంటే ఆయన పలికిన 7 మాటలు కూడా 7 మెట్ల కింద మనం చూసుకోవచ్చు. అందులో ఫస్ట్ మాటనే క్షమా సువార్త అంటారు. ఇప్పుడు చదివిన మాట, తండ్రి మీరేం చేయడం మీరు ఎదుగుదనంటే క్షమించమన్నారు కదా, ది గాస్పెల్ ఆఫ్ ఫర్గివ్నెస్ అని మనం చెప్తాం అన్నమాట. తనకు తాను సిలువుకు అప్పగించుకున్న రాత్రి, కాలరాత్రి, ఏ రోజు పంపిస్తారో పిల్లలను పంపిస్తారు, మళ్ళీ అక్కడ పంపిస్తే ఇది కాదు. ఇప్పుడు కూడా మనం అంటాం, ఏదైనా యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే డెత్ యాక్సిడెంట్ సార్, ఫలానా ఆ స్పాట్ ఎక్కడ కనుక్కోండి సిఐ గారు, సార్ అక్కడ ఆగుతుంది సార్, ఆ పార్ట్లో జరిగింది సార్, అది అక్కడ పోయి ఆ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి అన్నారు. కాబట్టి ఇది కూడా యేసుప్రభువుని అప్పగించడం కూడా పిల్లలతో హీరోలు వాళ్ళను వీళ్ళు చెప్తా రాత్రి అంతా నిద్ర ఉండదు అనమాట. యేసుప్రభు లాస్ట్లో డిసైడ్ చేస్తారు. ఆ రాత్రి డే టైం జరగాల్సిన నైట్ టైం జరగదు. ఈ న్యాయం జరిగేది ఎక్కడ ఇంతవరకు, ఈ క్షణం వరకు కూడా ఇంతవరకు ఎక్కడ జరగలేదు. కానీ యేసుప్రభువుని అప్పగించిన రాత్రి
చాలా భయంకరమైన రాత్రి అన్నమాట. అసలు ఎన్నికే లేడు. అసలు బరబ్బని విడిపించిన వాళ్ళు వాళ్ళకు గజదంగా లేకపోతే నరరూప రాక్షకులు అందరిని చెప్పి బందిపోటు దొంగ అన్నమాట. వాడిని కోరుకొని వాడిని విడుదల చేసి యేసు ప్రభువును సిలువకు అప్పగించమన్నారు. సిలువ అనేది ఆ రోజుల్లో కానీ ఇప్పుడు కూడా ఎవరు బ్రాడ్ డేలైట్లో అట్లా చంపడం నిలువున ఏదో ఒక పేకప్ ఇసు లేకపోతే పాయిజన్ ఎక్కించో ఏదో చేస్తే అది పర్లేదు. కానీ డైరెక్ట్గా సిలువలో రెండు కొయ్యల మధ్య ఏలాడుతూ చంపబడడం జీవితం అంటే యేసుబాబు మార్నింగ్ 9 o'clock సిలువ వేశారు. మధ్యాహ్నం సాయంత్రం 6 దాకా అలాగే ఆ ఎండలోనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఎన్నికల లేని వాడైనా బరబ్బాను విడుదల చేశారు అన్నమాట. దేవుని వాక్యం 1వ పేజీలో చూస్తే 1వ పేజీ 2:24 ఇప్పుడు తీయడానికి టైం లేదు, ఉంటే మా తీయచ్చు. 215వ పేజీ. మనం పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరం మందు మన పాపమును రావడం మీద మోసుకున్నా అన్నది. ఇది ప్రవచన నెరవేర్పు అన్నమాట. ప్రవచన నెరవేర్పు లేకుండా యేసుకు ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేదు. కాబట్టి ఇది యెషయాలో కూడా ఉంటుంది. పాపం విషయమే చనిపోయి నీతి విషయం మనం జీవించినట్టు ఆయన తానే తన శరీరం మందు మన పాపమును మాన మీద మోసుకున్నాను ఉంటుంది. ప్రవచన నెరవేర్పు. మొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమింపు అంటాడు. అంటే ప్రభువుని యేసు పలికిన మాట అన్నమాట. మానవులందరి వరకు చేసిన ప్రార్థన. ఆయన సిలువలో ప్రార్థన మాట ఉన్నానంటే ప్రార్థన చేశాడంటే దానిలో ఎంత మీనింగ్ ఉందంటే ప్రార్థనలో క్షమ. ఆ క్షమ మన ప్రవేశించాలంటే మనం ఏం చేయాలా? మన పాపమును పరిగ్రహించి పశ్చాత్తాపడి ఆయన దివ్య సన్నిధిలో మనం బ్రహ్మరించుకోవాలి. మన పాపం క్షమించి ప్రభువా. ఏ విధంగా మన పాపం అంటే ఒక విచారమే చేయడం అసలు లేదు. మాట్లాడడం కానీ తప్పులు కానీ వేరే తిట్టడం కానీ అవన్నీ పాపాలే దేవుని దృష్టిలో. అందుకే ప్రభు మత్తయి 5:44 అంటాడు. 6వ పేజీ చూస్తే కొత్త నిబంధనలో. అందుకే ప్రభు 5:44 నేను మీతో చెప్పింది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారుడు అయి ఉన్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించడం అన్నాడు. ఆయన మొదట్లోనే చెప్పాడు. తండ్రి కుమారుడు కుమార్తెలు అయి ఉన్నారంటే మన శత్రువుని ప్రేమించాలి. మనం చేయగలుగుతున్నాం? చేయలేము. ఇది కూడా చేయలేము, ఇప్పుడు కూడా చేయలేము. కాబట్టి ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి వరకు ప్రార్థన చేయండి అన్నాడు. గొప్ప మాట మనం అవసరం మానవులుగా మనం చేయగలమా అనిపిస్తూ ఉంటాం. ఆయన బోధించిన ప్రకారం తాను కూడా అమలు చేసి చూపించాడు. అదే మనకు మాదిరి. అలాగే పేతురు 1:2:21 కూడా పేతురు 2:21 ఇందుకు మీరు పిలువబడుతుంది. దీనికి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి పోయేను. చూసారా? ఇందుకు మీరు పిలువబడితే మీరు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్టు మాదిరి నుంచి పోయాను. అంటే దీన్ని బట్టి మనం చూసినట్లయితే మొదటి మాటలో మనకి ప్రవచనం నడిపే. అలాగే 53:12 కూడా అనేకులు పాపం భారమును భరించి తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేశాను అని మనకి రాయబడుతుంది. విజ్ఞాపన ప్రార్థన తండ్రి అంటూ ప్రార్థించాడు. కాబట్టి మనం తండ్రి యోహాను సువార్తలో కూడా రాసింది. తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నానని మీరు గ్రహించి తెలుసుకొని ఉన్నాను. కాబట్టి మానవ జాతిని క్షమించగలిగిన శక్తి యేసు ప్రభువుకి తప్పితే ఇంకెవరికి లేదు. అందుకే ఆయన్ని మనం కొనియాడాలా, కీర్తించాలా, స్తుతించాలా, కృతజ్ఞతలు చెల్లించాలా. మన ధారాళంగా డబ్బుని మనం యేసు ప్రభువుకి మనకి చేసిన ఏదో ఒకరికి ఇచ్చామని అనుకోకూడదు. ఎప్పుడు మనకి చేసిన మేలును బట్టి, మనకి చేసిన ఆ యొక్క కృతజ్ఞత బట్టి సూచనగా మనకి ఆయనకి మనం విరాళాలు సమర్పించాలన్నమాట. కాబట్టి ఈ క్షమాపణ మనకు ఉండాలంటే మనం ప్రతి విషయంలో కూడా ఆయన రాకలాగా ఆయన జీవించిన జీవన విధానం బట్టి ఏదే విధంగా అయితే అక్కడ సైనికులందరినీ అట్లా ఆయన హింసిస్తున్నారు అయినా కూడా వారి వరకు ప్రార్థన చేశారు.
అట్లాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలని, మనం కూడా కొంత నెరవేర్చాలని ఈ యొక్క నా యొక్క మెసేజ్ని క్లోజ్ చేస్తున్నాను. ఇంకొక వచనం చదివి వస్తాను. రోమా అధ్యాయం చూడండి, 10వ వచనం, 9వ వచనం చూస్తారు ఎవరైనా. రోమా సువార్త అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడనని చెప్తున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. చూసారా ఎంత క్లియర్గా ఉందో. కాబట్టి మనం ఆ విధంగా ఈ లోకంలో జీవించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనకు మనస్సాక్షి ఉండి మన ఇతరుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలని ఆయన మొదటి మాట యేసుప్రభు కలిగి అందరికీ వందనాలు. లోకాసువార్త 23 వచనం, నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను మాటనే మన మధ్యలో ఉన్న సంగతులు ఫిలిపై గారిని ఆహ్వానిస్తున్నాం. దేవుని నామాన అందరికీ వందనాలు. ప్రభు శిలువలో పలికిన 2వ మాట అండి. అయితే ప్రభు వారు మొదటి మాటలో క్షమించమని ఆయన జరుగుతున్నటువంటి ఇబ్బందులన్నీ చూసి యేసు ప్రభు వారు క్షమించమని చెప్పి ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని సమస్యలు వచ్చినా భరిస్తూ చేసేవాళ్ళని క్షమించమని మొదటి మాటలో చెప్పారు. అదేవిధంగా ప్రభు శిలువలో పలికిన 2వ మాటలో ఏమన్నదంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. లోకాసువార్త 23:43 చూడండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అంటే నీతో కూడా పరదేశంలో ఉందని ఎందుకు చెప్తున్నారంటే, 2 దొంగల మధ్య యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. అయితే నలుగురు స్వార్థికులు ఈ విషయంలో ప్రస్తావిస్తూ, నలుగురు స్వార్థికుల్లో ఒక స్వార్థికుడు ఈ విషయాన్ని ప్రస్తావించి ఏమన్నారంటే, లోకా స్వార్థికుడు మాత్రం ఆ దొంగ యేసు ప్రభుతో మాట్లాడినట్లు ప్రభు మాత్రం మొదటి దొంగతో మాట్లాడలేదు, కానీ 2వ దొంగతో మాట్లాడాడని రాయబడి ఉంది. అందువల్ల ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశమే ఉండు అని నిశ్చయంగా చెప్పుచున్నాను అనేటువంటి మాట యేసు ప్రభు వారు దొంగతో మాట్లాడుతున్నమాట. ఆ మాటను ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొదటి దొంగ ప్రభుతో మాట్లాడుతున్నాడు. అలాగా యేసుప్రభుని కొట్టుకుంటూ తిట్టుకుంటూ నానా హింసలు పెడుతూ అన్ని తీసుకుని వచ్చి ఏలాడబడుతున్న గజదొంగల నుంచి దగ్గరికి తీసుకొచ్చే సమయంలో మొదటి దొంగ అంటున్నాడు అనమాట. ఈ ప్రస్తావన, ఈ బాధలు అన్ని చూసి మొదటి దొంగ అంటున్నాడు ప్రభుతో. ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కావా? నిన్ను నీవే రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించుము అని అంటున్నారు. అయితే నీవు రక్షించుకో, నిజంగా నువ్వు క్రీస్తు అయితే మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి దొంగ అంటున్నాడు అనమాట. ప్రభువు తను తాను రక్షించుకొని ఆ దొంగను కూడా రక్షించగలడు. ఆయన నిజముగా లోకమునకు వచ్చిన మెస్సయ్య. అయితే నిజంగా రక్షించాలంటే ఇది దేవుడు, పరలోకం దేవుని కుమారుడు. ఈ రక్షించాలంటే అతనే కాదు, దొంగనే కాదు, ఎవరినైనా రక్షించగలడు అనే విశ్వాసాన్ని దేవుడు ఏర్పరిచాడు. మరొక విషయం, మార్తా సహోదరుడు లాజరు చనిపోయాడు. ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు అందుకు యేసు, నేనే పునరుద్ధానమును జీవమును, నాదెందుకు విశ్వాసం నుంచి వాడు ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగింది. ఆమె, అవును ప్రభు, నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాము అని. మార్తా లాజరును బతికించినప్పుడు నమ్మింది.
కానీ ఈ దొంగ మాత్రం నమ్మలేదు. అలాగే అనేక మంది నమ్మలేదు. ఏమని? ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన మామూలు మనిషే, ఏదో అలా చెప్పుకుంటున్నాడు అనేటువంటి మాటని వీళ్ళందరూ అనుమానంతో చెప్పారన్నమాట, అనుకుంటున్నారు. అయితే మొదటి దొంగ అనేకులు మరియు నమ్మలేదు, ప్రజలు కూడా నమ్మలేదు. అలాగే ఈ దొంగ కూడా నమ్మలేదు మొదటి దొంగ. అయితే నీవు క్రీస్తు అయితే అనే అనుమానంలోనే జీవిస్తున్నారు, ఇంకా అనుమానంగానే ఉన్నారు. ఇన్ని క్షమించమని దేవుడు చెప్తున్నప్పటికీ, ఆకలి పెడుతున్న వాళ్ళందరినీ క్షమించమని అడుగుతున్నప్పటికీ ఈయన బాగా చూస్తూ కూడా ఇప్పటికీ నమ్మలేదు. దొంగ నమ్మలేదు, మరియు ప్రజలు కూడా నమ్మలేదు. క్రీస్తు అయితే అనే అనుమానంలోనే ఇంకా ఉంటున్నారు. మరియు ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన అనుమానంతో నమ్మలేకపోతున్నాడు. ప్రధాన యాజకుడు ఏమన్నాడంటే, పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని అడిగాడు. అవును నీవన్నట్టే అని ప్రభు అన్నాడు. అలాగే ప్రధాన యాజకుడు కూడా అనుమానంతో ఉన్నాడు, ఈ క్రీస్తు కాదు, క్రీస్తు కుమారుడు కాదు, పదవ రాజ్యం కాదు, ఏం కాదు అని చెప్పేసి అనుమానంతో ఉన్నాడు ప్రధాన యాజకుడు. అయితే ఆయన నమ్మలేకపోయాడు. మార్క్స్ వార్త 14:61 చదవండి. అయితే ఆయన ఉత్తరమేమో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడైన క్రీస్తు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. అప్పుడు ప్రజలు నిలబడి చూచుచున్నారు. అలాగే అధికారులు చూస్తున్నారు. చూస్తూ ఉండి, వీడు ఇతరులను రక్షించిన వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినగా తను తాను రక్షించుకోమని అపహసించింది. అంటే ఈయన హేళన చేస్తున్నారన్నమాట. అక్కడ చూస్తే నిలబడిన ప్రజలు కూడా చూస్తున్నారు. అలాగే అధికారులు ఉంటారు కదా, ప్రధాన యాజకుడి తర్వాత ఆ అధికారులందరూ కూడా అక్కడ ఉండి, వీడు ఇతరులను రక్షించిన వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయినగా తను తాను తగ్గించుకోమని అపహసించింది, తను తాను రక్షించుకోమని అపహసించింది. లోకాసువార్త 23:35 చూడండి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించడు, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అని ఎడల తను తాను రక్షించుకోమని అపహసించిరి. అంటే వీళ్ళందరికీ అనుమానం కానీ ఎవరికి కూడా ఈ దేవ కుమారుడని క్రీస్తుని ఎవరికి విశ్వాసం కానీ నమ్మకం కానీ ఏం లేదు. అయితే రెండవ దొంగ మొదటి దొంగతో మాట్లాడుతున్నాడు. తేలానటువంటి ఇద్దరు దొంగ మధ్య దైవ కుమారుడు కూడా ఉండడం వల్ల రెండవ దొంగ మొదటి దొంగను తిడతాడు. ఏమని తిడతాడంటే, రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలితం పొందుతున్నాము. ఈయన ఏ తప్పిదము చేయలేదు, మనం శిక్షార్హులమే. ఈయన ఏమంటాడు? ఈ రెండవ దొంగ పశ్చాత్తపడి మొత్తానికి రెండవ దొంగ మొదటి దొంగకి ఇబ్బంది తిరుగుతాడు అనమాట. మనం ఇదే శిక్షలో ఉన్నాం, నువ్వు దేవునికి భయపడవా? ఆయన దేవుని కుమారుడు, మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన ప్రతి దొంగతనానికి, దోపిడితనానికి, మనం చేసినటువంటి చెత్త పనులకి, అగాత్యాలకి, అన్నిటికీ మనకి తగిన ఫలితం భరిస్తున్నాం మనం, ఇది కరెక్టే. కానీ ఆయన ఏముంది, ఏ తప్పుదనమో లేదు. ఆయన మనము దీనికి మనకు న్యాయంగా శిక్ష కరెక్టే అని మనం శిక్షార్హులమే అని రెండవ దొంగ మొదటి దొంగతో అంటున్నాం. అలాగే పిలాతు గారు కూడా అన్న మాటలు ఆలకించారు. ఈయన ఏ తప్పిదనము చేయలేదు, ఆయన దొంగ కాదు, నరహంతకుడు కాదు, రాజద్రోహి కాదు, అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనబడలేదు అని పిలాతు గారు ఈ దొంగనే, ఈ దొంగల మధ్య ఉన్న యేసుప్రభు అని అంటాడు అన్నమాట. అయితే పిలాతు కూడా ఉంది, ఏమని? దైవకుమారుడని మనసులో ఉంది, కానీ ధైర్యం చేయకుండా ఈయన మీద బయటికి వచ్చి చెప్పాడు. ఏమని? ఈయన ఏ తప్పిదనము చేయలేదు, ఈయన దొంగ కాదు, నరహంతకుడు కాదు, రాజద్రోహి కాదు, అన్యాయంగా శిక్ష అనిపిస్తున్నాడు, ఇతని యందు ఏ దోషమో నాకు కనబడలేదు. పిలాతు ఆయన మాట అన్నమాట. అయితే శిక్ష వేయమని చెప్పి వెళ్ళినప్పుడు
పరీక్షల్లో అనేక సార్లు అడుగుతారు అన్నమాట. ఎలాంటి వారు అడుగుతారు యేసుప్రభు అయితే ఈయన చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి ఎక్కడ పొంతం కుదరగా ఈ నేరారోపణ చేసిన వాళ్ళకి అందరికీ ఈ మాటలు విని ఇందులో నాకు ఏ దోషం కనపడలేదు, నిజంగా ఈయన ఏ తప్పుదనం చేయలేదు కనుక ఇతను నేరస్తుడు కాదనుకుని ఆయన నిర్భయంగా ఆయన చెప్తాడు. అయితే ఇలాంటి మాట దొంగ విన్నాడు, రెండో దొంగ విన్నాడు మాట. రెండో దొంగ విని రెండవ దొంగ క్రీస్తుతో మాట్లాడుతున్నాడు. ఏమని? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. ఆ దొంగ యేసుని అలా అడిగాడు అంటే యేసు పరిశుద్ధులతో వస్తాడని, నీతిమంతులతో వస్తాడని నమ్మాడు. ఈ దొంగ పరిశుద్ధుడు కాదు, ఈ దొంగ మాత్రం పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడు కాదు. నన్ను క్షమించు, ఈ రాజ్యములకు వాసనగా చూసుకోమని అర్థిస్తున్నాడు. పాపినైన నన్ను క్షమించమని పశ్చాత్తాప హృదయంతో వినయముగా అర్థిస్తున్నాడు. అంటే పశ్చాత్తాప హృదయంతో బాధపడతాడు అన్నమాట. ఇప్పుడు తెలుసుకున్నాడు ఈ పిల్ల తన మాట కూడా ఈ దొంగ చేయబడింది. నిజంగా యేసు ప్రభువు చాలా మంచివాడు, దేవుడి కుమారుడు, ఇతని మంది ఏ దోషము లేదు. అయితే మనమే పొరపాటు పడుతున్నాం, అతను కూడా మనలాగే అని చెప్పినాము, అనుమానం పడుతున్నాం అనేసి ఈ దొంగ కూడా ఒక పశ్చాత్తాపం అనేది ఏర్పడ్డది. ఈ పశ్చాత్తాపం వల్ల పశ్చాత్తాపడి పశ్చాత్తాప హృదయంతో, పుణ్య మనసుతో, పశ్చాత్తాప హృదయంతో దేవుని అడిగాడు. కానీ ప్రభు క్షమించాడు. పశ్చాత్తాపంతో అడిగిన దొంగను ప్రభు క్షమించాడు, రాజ్య నివాసంగా చేశాడు. మనం కూడా శివదశలో ఉన్న దొంగ వలె శిలువ చెంత పశ్చాత్తాపలే దేవుని రాజ్య నివాసంగా ఉండాలి అని కోరుకుంటున్నాం, లేదనుకుంటున్నాం. మనం ఏ దొంగ వలె ఉండాలనుకుంటున్నాం మనం నిర్ణయించుకోవాలి. మొదట దొంగలే ఉండాలనుకుంటున్నాం, రెండవ దొంగలే ఉండాలనుకుంటున్నాం. అలాగే దేవుడు రెండో రకంలో వస్తాడని ఆ దొంగ గ్రహించాడు. ఇవన్నీ తెలుసుకున్నాడు, ఇవన్నీ చదవడం చూశాడు. దేవుని రాజ్యంలో నిజంగా ఈ దైవకుమారుడు అని తెలుసుకుని మనసు మార్చుకుని దైవకుమారుడు అని మనసులో గ్రహించుకుని ఇలా అంటున్నాడు అనమాట. రెండో దొంగతో ప్రభు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు చూడండి. మొదటి దొంగతో ప్రభు మాట్లాడారు, కానీ రెండో దొంగతో మాట్లాడారు. ఏమని? మనం ఇద్దరము చనిపోతాం, నా ఆత్మ పరదేశంలో వెళ్తుంది, నీ ఆత్మ కూడా నాతో తీసుకువెళ్తాను. ఈ దొంగ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. కానీ నేడు 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 అనే మాటకు బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. నేడు నేడు అనే మాటకి చాలా ప్రాముఖ్యత ఉంది. నేడు అనగా అనే మాట ఈ దొంగ భవిష్యత్తు గురించి మాట్లాడాడు, అంటే రాబో కాలం గురించి మాట్లాడాడు. కానీ క్రీస్తు ప్రభు అప్పటిదాకా కాదు, నేడే, రాబో కాలం కాదు, ఇప్పుడు కాలం, ఈరోజే, నేడే నీకు రక్షణ, వర్తమాన కాలం కాదు, అందులోనే ఇప్పుడే నేడే అని చెప్పేసి యేసు ప్రభు చెప్తాను. నేడే నీకు రక్షణ వచ్చి ఉన్నది. అయితే నేడే అనే మాటకి 19 లోకా చూడండి. అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని ఆయనతో చెప్పాడు. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో మీ మీన, నీవు పెట్టిన దాన్ని ఎత్తుకునివాడును, విత్తిన దాన్ని కోయవాడనే కట్టినడు కనుక నీకు భయపడి దీన్ని రూమాల్ని కట్టి ఉంచుతుందని చెప్పాడు. అయితే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ఇతరుడు అబ్రహాం కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని జక్కయ్యతో ప్రభు అడిగాడు. లోకాసువార్త 19 కాదా? 19:9. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. దేవుడు చెప్పాడు మాకు. అలాగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, అలాగే ఈ దొంగ కూడా నేడే నీకు రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. మరియు నేను ఎవరి యొక్కనే ఏమంటాను, జగ్గయ్య గారు ఏమంటానంటే, నేను ఎవరి యొక్కనే నేను అన్యాయంగా తీసుకున్న డబ్బుకి 4 రెట్లు తిరిగి ఇస్తాను, నా ఆస్తిలో సగభాగము ప్రజలకు ఇస్తాను అని ఆయన అన్నాడు. అప్పటికే నేడే నీకు రక్షణ, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని ప్రభు వారు జగ్గగా అనుకుంటారు. మరి ఈ దొంగ తాలూకా నిజస్థితి గురించి చెప్పాలంటే, ఈ దొంగ తన నిజస్థితిలో తాను ఒక పాపిని అని తెలుసుకున్నాడు. ప్రభు నిజస్థితిలో ఆయన నీతిమంతుడు, ఏ నేరము చేయనివాడు, ఆయన మహామాతుడు కాదు, దైవ స్వరూపుడని గుర్తిరిగి
దొంగ హృదయంలో సురక్షణలో పరివర్తన కలిగింది. మారు మనసు పొందాడు. ఈయన మెస్సయ్య అని నమ్మాడు. ఆయన రాజ్యంలో భూలోకానికి తిరిగి వస్తాడు, ఆయన రాజ్యంతో భూలోకానికి వస్తాడు అని నమ్మాడు. అందువల్ల రెండవ సిలువలో నుండి రక్షించబడ్డాడు. పరలోకంలో స్థానం సంపాదించుకున్నాడు. మొదటి దొంగ మాత్రం మార్పు లేదు, ప్రభువు నమ్మలేదు. అలాంటి మానవునిగా తలంచాడు. రక్షణ సంపాదించలేకపోయాడు, దేవుని రాజ్యంలో చేరలేకపోయాడు. మనం కూడా ఏ దొంగ ఉన్నాం? మొదటి దొంగ ఉన్నామా? దేవుని రాజ్యంలో చేరేవాడిగా ఉన్నామా? లేకపోతే దేవుని రాజ్యం పోగొట్టుకునేవాడిగా ఉన్నామా? అది మనందరం గ్రహించుకోవాలి. ఎందుకంటే మొదటి దొంగలో మాత్రం ఏమాత్రం పశ్చాత్తాపం రాలేదు. రెండవ దొంగలో విపరీత పశ్చాత్తాపం వచ్చింది. దొంగని నిందించాడు, ప్రభువుని కూడా దేవుని రాజ్యంలో చేస్తానని ప్రాధాయపడ్డాడు, బతిమాలాడు, ప్రార్థించాడు, క్షమించమని అడిగాడు. దేవుని రాజ్యం నాకు ఇవ్వమన్నాడా అడిగాడు. దేవుడు అడిగినప్పుడే ఇతను మారు మనసు పొందాడు. రక్షణ రాజ్యం ఇతనికి ఇవ్వాలని ఇతనికి కూడా పరలోక రాజ్యంలో తన వారసుడిగా చేసుకున్నాడు. కనుక మనం దేవుళ్ళు కూడా ఉండాలని, అలాగే మనం కూడా రెండవగా మారే అన్ని విషయాల్లోనూ ఉండాలని కోరుకుంటూ చెప్పచ్చు. 19:26 అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఈ వాక్యాన్ని మన మధ్యలో ప్రసన్న కుమార్ గారి ముందుకు వచ్చి చెప్పవలసిందిగా కోరుచున్నాను. మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. మరి అవకాశం ఇచ్చినటువంటి సంఘ స్టాండింగ్ కమిటీ వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నారు. మనం ఇప్పటివరకు 2 మాటలు విన్నాము. మొదటి మాట క్షమాపణాన్ని తెలియజేశారు. రెండవ మాటలో మనము రక్షణ గురించి విన్నాము. అయితే ఇది 3వ మాట. దీనిలో మనము ద గాడ్ ఆఫ్ రిలేషన్షిప్ అనొచ్చు. బాధ్యత రిలేషన్ చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. తల్లి పట్ల కుమారుని పట్ల ఆయన బాధ్యత ఎలా నిరూపించారో మనకి కళ్ళకు కట్టినట్లుగా మనకి 3వ మాటలో తెలియజేస్తున్నారు. అయితే ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు ఒకసారి చదివినట్లయితే మనం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలు. అయితే యేసుక్రీస్తు వారు ఈ రీతిగా ఎందుకు మరణించాల్సి వచ్చింది? అసలు ఎందుకు త్యాగం చేస్తున్నారు ఆయన? మరి ఎందుకు రక్తం కార్చాల్సి వచ్చింది? అదే విషయాలు మనం ధ్యానించినట్లయితే ఆయన ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ వారి పాపం నుండి విడిపించడానికి, ఆ శిక్ష నుండి మనల్ని తప్పించడానికి అనేక సార్లు మరి ఈ మాటను మనం గుర్తు చేసుకోవచ్చు. అందుకని మనల్ని దానికోసంగా ఈ లోకానికి వచ్చారు, ఆ శిక్ష నుండి మనల్ని తప్పించడానికి. అయితే ఈ యొక్క వాక్యము ప్రతి సంవత్సరం కూడా మనం వింటున్నాము. ఈ 7 వాక్యాలు కూడా మనం వింటాము. 7 మాటలు చూసినప్పుడు వాటిలో మనకి కనిపించేదంటే ఏంటంటే ఆయన యొక్క ప్రేమ కనిపిస్తుంది. ఆయన ప్రేమ కనిపిస్తుంది. అయితే తల్లిదండ్రుల విషయంలో అనేక వచనాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞగా మనకి చెప్పబడింది. మనం అనేక సార్లు మరి విన్నా కూడా మనం ఏం చేస్తామంటే మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు మర్చిపోతూ ఉంటాం. అది ఆయా సందర్భాల్లో కొన్ని సందర్భాలు మాత్రం గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడంటే మదర్స్ డే అని, తర్వాత రిటైర్మెంట్ అప్పుడు కానీ, లేకపోతే ఏదైనా బర్త్డే అప్పుడు కానీ, అలాంటి సమయాల్లో మాత్రం మనం ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, సన్మానిస్తూ ఉంటాం. కానీ అలా ఉండకూడదని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎలాంటి సందర్భంలో ఉన్నారు యేసుక్రీస్తు వారు? ఆఖరి క్షణం ఇంకా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా వారి తల్లి గారిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎల్లప్పుడూ మనం కూడా వెలుగులు ఇచ్చే వారంగా ఉండాలి, విధేయత కలిగిన వారంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది మనకి. ఈ నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే మరి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా కూడా మనకి చెప్పబడింది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఈ తల్లిని తండ్రిని సన్మానించమని మరి అక్కడ వాక్యంలో అది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా కూడా చెప్పబడింది. తర్వాత దేవుని లేఖనంలో మనం చూసినట్లయితే 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం, ఎవడైనను స్వకీయులను
స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల ఎవరితో పోల్చబడుతుందో చూడండి. సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. విశ్వాసగా కాకుండా ఎలా ఉంటాడంటే అవిశ్వాసులుగా ఉంటారంట. అవిశ్వాసులు ఉంటే అసలు యేసుక్రీస్తు వారికి అస్సలు కూడా ఇష్టం లేదు. మరి ఆదికాండంలో 46వ అధ్యాయం 31, 34 వచనాలు చూసినట్లయితే మీరు అన్ని తీనవసరం అనుకోండి. చూస్తే ఒక కుటుంబంలో తన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా మరి దేవుని పక్షంగా నిలబడిన ఒక వ్యక్తిని మనం చూస్తుంటాం. ఎవరంటే ఆయన యోసేపు. ఆయన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా వారి కుటుంబంలో వారందరినీ కూడా ప్రేమగా చూసినట్లుగా, వారిని క్షమించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమ బాధ్యత పొందిన వ్యక్తిగా మనం యోసేపుని చూస్తున్నాం. అదే రీతిగా యోహాను సువార్త 25వ వచనం చూసినట్లయితే 19వ అధ్యాయం 25వ వచనం ఒక్కటే చూసినట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు శిలువ వద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించే దగ్గర నిలిచినట్టు చూచారట. వీళ్ళిద్దరు మాత్రం ఎలా ఉన్నారండి? దగ్గరగా నిలిచి ఉన్నారు. యేసుకు చాలా సమీపంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎవరికి బాధ్యత అప్పగిస్తారంటే ఆయన ప్రేమలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే బాధ్యతను అప్పగిస్తారు. నమ్మకం కలిగి ఎవరు ఉంటారో వాళ్ళకే దేవుడు వాక్యము మరి వాళ్ళతో మాత్రం ఎక్కువగా దేవుడు మరి అలాంటి వారికి అప్పగిస్తాడు బాధ్యతను. నిత్య జీవితంలో ఆయనతో ఉన్నవారు ఏం చేశారు? అద్భుతాలు చూశారు. మరి రాత్రి పగలు ఆయన వెంబడి ఉన్నారు, కానీ ఈ శిలువ సమయంలో ఎవరు కూడా రాలేదు. అక్కడికి ఎవరు కూడా రాలేదు. మనం చూస్తున్నాం కదా, యేసుక్రీస్తు వారు తన శ్రమ కాలంలో కూడా ఆ యొక్క శిలువ శ్రమను తన వెంబడించి తనకు దగ్గరగా ఉన్న వారిని ఎవరంటే ఇక్కడ యోహాను తన తల్లి తన బాధ్యత నెరవేర్చుకున్నట్లుగా చూస్తున్నాము. మరి ఆయన రక్తం కారుతుండగా కూడా తల్లిని జ్ఞాపకం చేసుకోవడం నిజంగా ఎంతైనా ధన్యత. హల్లెలూయా. మరి భరించలేని మరణ పరిస్థితిలో కూడా తన తల్లి పట్ల బాధ్యత గుర్తు రావడం అనేది ఎంత కష్టమో మనం ఒకసారి ఆలోచించు. మనకి పరిస్థితులు బాగాలేనప్పుడు అసలు మన వాళ్ళు గుర్తుకునే రాదు. మనం నాకేలాగా అయిపోయింది ఎందుకు అనుకుంటుంటాం. యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కే సమయానికి మరి ఆయన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరు కూడా రాలేదు. మరి యోసేపు బరియలకు పుట్టిన వారు. ఈయన మాత్రం పరిశుద్ధాత్మతో పుట్టిన వ్యక్తిగా చూస్తున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55లో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55లో వారి అన్నదమ్ములు ఉన్నట్లుగా మనకి తెలియజేయబడుతుంది. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయుడు వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనలందరూ మనతోనే ఉన్నారు కారా? చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే సహోదరులు కూడా ఉన్నట్లుగా మనం. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఆయన కుటుంబంలో పెద్ద కుమారుడి స్థానం ఒక్కసారిగా ఖాళీ అయిపోతుంది. ఈ లోటు ఆయనకు తెలుసు. మరి పరలోక తండ్రిని సంతోషపరుస్తున్నారు, భూమి మీద తన తల్లిని కూడా సంతృప్తి పరుస్తున్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. పరలోక తండ్రి ఎప్పుడు మాట్లాడి ఏమంటాడండి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంత నేను ఆనందిస్తున్నానని చెప్పగలుగుతున్నారు. హీ ప్లీజ్డ్ హిస్ హెవెన్లీ ఫాదర్ అండ్ హీ సాటిస్ఫైడ్ హిస్ ఎర్త్లీ మదర్ అని చెప్పుకోవచ్చు. మన ఆప్తులు కోరుకున్నప్పుడు భక్తి చేయగలిగింది ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. దేవాది దేవుడే. మనం అనుకుంటాము మన బంధువులు కానీ మన తోబుట్టువులు కానీ ఆదరిస్తారని. కొంత వరకు ఆదరణ ఉంటుంది, కానీ కోల్పోయినప్పుడు భక్తి చేయగలిగింది మాత్రం దేవాది దేవుడి. ఇంకొక విషయం ఏంటంటే తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు తనకు అతి సమీపంగా నిలిచినట్లుగా చూస్తున్నాం. తర్వాత తనను కని పెంచినటువంటి తన తల్లి ఉన్నట్లుగా మరియ వస్తుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో మరియతో చెప్పబడింది. ఆ మాటను భద్రం చేసుకొని ఏ మాట అయితే భద్రపరుచుకున్నారో ఒకసారి చూద్దాం. నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చూడండి, ఒక ఖడ్గము దూసుకొని పోతుందని అప్పుడే తెలియజేయబడింది సమయంలో ప్రవక్త ద్వారా. కుమారుని వెంబడించి తన తల్లి అయిన మరియ కనిపిస్తుంది. ఇక్కడ ఈ వాక్యం తన మనసులో భద్రం చేసుకుని ఆ శిలువ దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి తన తల్లి పట్ల ఉన్న గౌరవం కానీ భక్తి కానీ మరి ఆమె శ్రద్ధ, ఆమెకి ఆ ప్రేమ ఆప్యాయత ఎంతమంది ఈ రోజుల్లో మరి మనకి కుమారులు కానీ కుమార్తెలకు ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఈ రోజుల్లో ఎంతమందికి ఉందో మన స్వకీయంగా మనమే ఆలోచించుకుంటే మనకు తెలుస్తుంది. ఆయన కాయ కష్టం చేసిన పని, ఆయన ఏం పని చేశారండి? పెద్ద కుటుంబాన్ని 10 సంవత్సరాలు తన తల్లిని తమ్ముళ్ళను మరి చెల్లెలను పోషించారు. ఆయన కాయ కష్టం చేసిన పని వట్రంగి పని, కానీ మరి పెద్ద కుటుంబాన్ని తన తండ్రి పోయాక ఆయన పోషించడం చూస్తాం. 3.5 సంవత్సరాలు ప్రభు సేవ చేశారు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ
తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, తల్లి గురించి ఆలోచిస్తున్నారు. మన క్రైస్తవ గృహాలు ఎలా ఉన్నాయో మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం ఈ సమయంలో. ఈ స్పీకింగ్ అబౌట్ ఫ్యామిలీస్. పౌలు చెప్పిన రీతిగా నీ కుటుంబ సభ్యుల్లో ఆదుకోకపోతే ఎలా ఉంటారో రాయబడింది చూడండి. ఏమన్నారంటే అవిశ్వాసుల కంటే ఘోరమైందని తెలియజేశాడు పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు. ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ చెప్పబడుతుంది. పర్టికులర్లీ టువర్డ్స్ యువర్ మదర్ అండ్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ ఎఫెక్షన్ అని కూడా చెప్పొచ్చు. హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఆయన బాధ్యత గల వ్యక్తిగా మనం చూస్తున్నాం. నిజమైన ప్రేమ ఇక్కడ కార్యరూపం దాల్స్తున్నట్లుగా మనం చూస్తున్నాం. లవ్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ విల్, ఇట్ ఈస్ నాట్ మియర్ ఎమోషన్. విధేయత, సేవ ఫస్ట్ ఎక్కడ ఆరంభం అవ్వాలంటే గృహాల్లో ఆరంభం అవ్వాలి. మరి ఆయన యోహాను వైపు తిరిగి, సరే తల్లి సంగతి చెప్పారు, యోహాను వైపు తిరిగి ఏమంటారు, ఇదిగో నీ తల్లిని యోహానికి అప్పచెప్తున్నారు. ఎందుకు యోహాను ఒక్కడికి అప్పగించారని మనం ఆలోచన చేస్తే యోహాను ఒక్కడికే తెలుసు యేసు యొక్క గుండె చప్పుడు. మరి ఎందుకంటే ఆయన గుండె మీద ఆనుకుని బ్రతికిన వ్యక్తి. హీఈస్ క్లోజ్ టు జీసస్, దట్ జీసస్ కుడ్ ట్రస్ట్ హిమ్ టు ద పాయింట్ ఆఫ్ ఎంట్రస్టింగ్ అండ్ సబ్మిటింగ్ హిస్ ఓన్ మదర్. అదండి ఇక్కడ జరిగేది. ఆ మదర్ని అంతగా ఇంట్రెస్ట్ చేస్తున్నారంటే అతని మీద ఉన్న నమ్మకం అనమాట. ఇక్కడ చిన్న ప్రశ్న వేసుకుంటే మనం దేవునికి, నీకు నాకు మరి ఏదైనా పని అప్పగించగలుగుతున్నాడా దేవుడు? ఆ నమ్మకం మనం ప్రభు దగ్గర మనం సంపాదించుకున్నామా ఒక్కసారి మనం పరీక్ష చేసుకోవాలి. యోహాను మీద నమ్మకం ఉంది, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మన వర్క్ ప్లేస్లో నమ్మకంగా ఉంటున్నామా? మరి గవర్నమెంట్ ఆఫీస్లో డబ్బులు లెక్క పెడుతున్నప్పుడు మనం మరి యోహాను లాగా నమ్మకం సంపాదించామా? తన తల్లిని అప్పగించాడంటే ఎంత భాగ్యం అండి యోహాను గారికి. 3వ మాటలో మరి 3 అంశాలు, టైం అయితే చాలా తక్కువగా ఇచ్చినారు. మరి 3 అమ్మాని ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు వారు పిలిచారో త్వరగా చూద్దాం. యేసుక్రీస్తు వారు ఎవరెవరిని అమ్మ అని పిలిచారు అసలు. రెండవదిగా వాళ్ళ అమ్మగారిని, ఆయన తల్లిని ఏ సందర్భాల్లో పిలిచారు, ఆయన స్థితి ఎలా ఉంది అలా పిలిచినప్పుడు. కొన్ని చోట్ల కఠినంగా మాట్లాడారు వాళ్ళ తల్లితో, తెలుసు కదా మనకి. మరి ఏ ఉద్దేశంతో అలా పిలవాల్సి వచ్చింది. మరి శిష్యులకి ఎందుకు అప్పగించారు? ఇక్కడ ఉన్నారు కదా చాలా మంది, 12 మంది శిష్యులను ఎవరికి అప్పు చెప్పకుండా యోహానికి ఎందుకు అప్పు చెప్పారు? అమ్మాని పిలిచిన సందర్భాలు త్వరగా చూసినట్లయితే మరి 3.5 సంవత్సరాల్లో సువార్త చేసేటప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21, 24, 28 ఇక్కడ మనకి ఒక కనాను స్త్రీ కనిపిస్తుంది. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేశారు. అందుకైన ఆమెతో ఒక మాట అయినను చెప్పలేను. ఆమె ఆయన దగ్గరికి వచ్చి అడుగుతుంది, తన కుమార్తె దయ్యం పట్టిందని ఆమె చెప్తుంటే మరి యేసుక్రీస్తు వారు పట్టించుకున్నట్లుగా కనిపిస్తున్నారు. శిష్యులు ఏమంటున్నారంటే, ఆమె ఇంతసేపు మిమ్మల్ని భోజాడుతుంది కదా, మరి ఎందుకు ఆ విధంగా ఉంటున్నారంటే ఏం చెప్తారు చూడండి, చదవమ్మా. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు, ఒక మాట కూడా చెప్పలేదంట. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా, ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదని. ఇశ్రాయేలు నశించిన గొర్రెల యొద్దకే గాని నేను ఎవరి యొద్దకు లేదు, నేను పంపబడలేదని చెప్తున్నారు. ఆమెని అమ్మ అని పిలుస్తున్న సందర్భం మనం చూస్తాం ఇక్కడ. ఇంకా కొంచెం క్రింద చదివినట్లయితే అమ్మ అంటారు ఇక్కడ. అమ్మ. అందుకు యేసు, అమ్మా, అదిగోండి నీ విశ్వాసము గొప్పది. ఆమెలో విశ్వాసాన్ని గమనించి అమ్మ అని పిలవడం మనం చూస్తామండి. అదే రీతిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఇంకొక స్త్రీ కనిపిస్తుంది. ఆవిడని కూడా అమ్మ అని పిలుస్తున్నారు యేసుక్రీస్తు వారు. ఆమె ఎవరంటే సమరయ స్త్రీ. మరి ఆమె ఎండబెడ ఎందుకు వచ్చిందో మనకు తెలుసు, సమరయ స్త్రీ గురించి అంతా మనకు తెలుసు. ఆ సమయంలో ఆయన ఎందుకు వచ్చారంటే ఆమెని బాగు చేయడానికి వచ్చారు. ఆమెని నీరు అడిగింది, మరి నీరు ఇచ్చేసి పంపించేయచ్చు ఆమెని. కానీ అలా చేయలేదు. ఆమె స్థితిని మార్చడానికి, ఆమె జీవితాన్ని తెలుసుకొని మారాలని అంటారు. అక్కడ 21వ వచనంలో ఏమంటారంటే, అమ్మ ఎవరు నీకు? అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. అది అక్కడ 2వ స్త్రీ ఎవరంటే అమ్మ అనేది సమరయ స్త్రీ కూడా అమ్మ అని పిలిచినట్టు. మరి 3వ వచనం చూసినట్టు 3వ సందర్భం ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనంలోనండి. ఇది చెప్పేస్తున్నాను. వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, ఆమెని ఎందుకు తీసుకొచ్చారు అసలు యేసుక్రీస్తు వారి దగ్గరికి? వాళ్ళు ఏదైనా శిక్షించవచ్చు, లేకపోతే ఆయన కూడా శిక్షించమని చెప్పచ్చు. కానీ ఆయన ప్రభువుని ఇరికించాలని ఆమెను తీసుకొని వచ్చారు.
మరి వ్యభిచారం చేసిన స్త్రీని ఏం చేయాలంటే ధర్మశాస్త్రంలో రాళ్ళ చేత కొట్టబడాలని ఉంది. ఒకవేళ కొట్టడానికి వస్తే ఏమని అడుగుతారండి, నువ్వు రక్షించడానికి వచ్చావు కదా, మరి ఎలా శిక్షిస్తావా, ఇలా ఇరకాటంలో పెట్టడానికి ఆమె తీసుకొని వచ్చారు. అయితే ఆమె ఆయన అన్ని మాటలు మీరు ఏమన్నారంటే ధర్మశాస్త్రంలో ఉన్నది చేద్దామని చెప్పారు. ఆయన చెప్పి ఏమన్నాడు, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, అదేంటంటే మీలో పాపం లేని వాడు మొదట రాయి వేయండి అన్నారు. అనగానే వాళ్ళంతా ఏమయ్యారండి, ఒక్కొక్క రాయి కింద పడవేసి వెళ్ళిపోవడం మనం చూస్తాము. అయితే ఒక్క రాయి కూడా ఆమె మీద పడలేదు. 8వ అధ్యాయము 11వ వచనంలో 10లో చూసినట్లయితే యేసుక్రీస్తు వారు తల ఎత్తి ఏమన్నారంటే అక్కడ, అమ్మా అమ్మ అని పిలవలేదు. వారు ఎక్కడ ఉన్నారు, నీకు శిక్ష విధింపలేదా, నేను కూడా నీకు శిక్ష విధించమని చెప్తున్నారు. చూడండి, పాపాత్ముల్ని క్షమించే దేవుడు. మరి ఇలాంటి వాళ్ళని అయితే మనం దగ్గర కూడా రానివ్వం. అలాంటి వాళ్ళతో మాట్లాడటానికి కూడా మనం చాలా గట్టపటాయిస్తుంటాం. దేవాది దేవుడు ఇలాంటి వారిని అమ్మాని పిలవడం అంటే అది చాలా తగ్గించుకున్న స్వభావం అనమాట. నీకు ఎవరు శిక్ష విధింపలేదా, నేను కూడా నీకు శిక్ష విధించు. మగ్దలేని మరియను కూడా చూసినట్లయితే అక్కడ కూడా మరి 7 దయ్యములు పట్టిన మరియ ఆయన వెంబడిస్తూనే ఉంది. ఇది పునరుద్ధానం అయిన తర్వాత స్త్రీ వెంబడిస్తున్నప్పుడు ఆమె కూడా అమ్మ అన్నట్లుగా మనం చూస్తాం. కానీ తల్లిని ఏ సందర్భాల్లో కొంచెం గట్టిగా మాట్లాడారంటే కానా విభాగంలో మరి మాట్లాడినట్టు చూస్తున్నాం. 2వ అధ్యాయంలో ఏంటి, ద్రాక్షారసం అయిపోతే తన కుమారుడు చేయగలడని సంగతి ఆమెకు తెలుసు, కానీ ఆమె ద్రాక్షారసం అయిపోయిందని చెప్పిన వెంటనే 4వ వచనంలో అమ్మ నాతో నీకేం పని అన్నారు. అప్పుడు ఆమె చాలా బాధపడుతుంది. మరి అలా కఠినంగా ఎందుకు చేయాల్సి వస్తుందంటే నీటిని ద్రాక్షారసంలో చేస్తారు. మొదట చేసిన దానికంటే కూడా అది రుచిగా ఉంది. మరి ఆయన ఎందుకు తల్లిని కించపరచడం కాదు, కానీ సర్వమానవాడిని రక్షించడానికి ఆయన రక్తం చిందించవలసి ఉంది. అది అక్కడ చెప్తున్నది అనమాట. ఆయన తన సమయం ఇంకా రాలేదని అక్కడ అనడం మనం చూస్తాం. ఇంకొక సందర్భం మత్తయి సువార్త 12వ అధ్యాయం 46, 48 వచనాలు చూస్తే అక్కడ కూడా జనసమూహం అందరూ వచ్చేసి అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు ఆయన మీ తల్లిదండ్రులు, మీ తల్లి సహోదరులు వచ్చారని చెప్పగానే ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అంటున్నారు. మరి ఇంత ఇదిగా చెప్పిన యేసుక్రీస్తు వారు ఇక్కడ తల్లిని మరి జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తున్నాం. దగ్గర నిలబడి మరి ఆయన కోసం వచ్చినటువంటి తల్లిని జ్ఞాపకం చేసుకోవడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు యోహాను అప్పగించడంలో ధర్మశాస్త్రం నెరవేరుకుంది. అది ఎక్కడెక్కడ ఉందంటే నిర్గమకాండం 20:12లో చూస్తాం, మనం నిర్గమకాండం 21:7లో చూస్తాం, 17లో చూస్తాము, లేవీకాండము 19:3లో కూడా చూస్తాము, ద్వితీయోపదేశకాండంలో కూడా చూస్తాము. మరి ఏ వయసులో నిర్లక్ష్యం చేయకూడదు కూడా సామెతల్లో మనకి తెలియచేయబడింది. తల్లిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే అంత భయంకర స్థితిలో ఉన్న కూడా తల్లి బాధ్యత తన సహోదరునికి అప్పగించారు. మరియను యోహానికి అప్పగిస్తాను, మరియమ్మకు కానీ మరి యోహాను గారికి కూడా తెలియదు. ఆ మాట తన కుమారుని ద్వారా దేవుడే కల్పించినట్లుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి ప్రియ శిష్యుడని మనం మరి యోహాను గారిని ఎలా తెలుసుకుంటామంటే మరి 13వ అధ్యాయంలో ఉంటుందండి. అది మీరు మళ్ళా తర్వాత చదవండి. యోహాను సువార్త ఒక ప్రక్క ఆయన బంధువు, ఒక ప్రక్క ప్రేమించిన శిష్యుడు, తన తల్లిని ఎరిగిన వాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శిలువలో పలికిన 3వ మాటే అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. దేవుని పట్ల నిబద్ధత, కుటుంబం పట్ల బాధ్యత విస్మరించే భావం తెలుసుకొని మరి మన జీవితాల్లో కూడా మన తల్లిదండ్రుల ఎడల నిర్లక్ష్యంగా ఉండకూడదు, బాధ్యత నెరవేర్చే వారంలో ఉండాలని శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన మాదిరిగానే చూపిస్తూ వచ్చారు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులని ప్రేమగా చూస్తూ మరి బాధ్యత కలిగిన వారంలో ఉండాలని మరి ఈ వాక్యం ద్వారా మరొకసారి మనం హెచ్చరింపబడ్డాము. ఇచ్చిన ఈ సమయం వరకు సంఘానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నానండి.